గాయ్స్, మనకు అప్పటికప్పుడు మామిడికాయ పచ్చడి తినాలంటే ఎలాగా? ఈ ఇన్స్టెంట్ మామిడికాయ తొక్కు పచ్చడి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. ఇప్పుడు ఒక కప్పు మామిడికాయ ముక్కల్ని సన్నగా తరిగి పెట్టుకుందాం. అండ్ ఇందులోకి నేను 12 ఎండుమిర్చి తీసుకున్నాను. కారం ఎక్కువైన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. అండ్ ఈ మాత్రం మెంతులు, అంటే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు. కొంచెం చేదు కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మరి చేదు ఎక్కువ ఉన్నా సరే పచ్చడికి రుచి రాదు. దీన్ని మాడకుండా కొంచెం దూరగా వేయించుకుందాం. ఇప్పుడు అన్నీ త్వరగా వేగి సమానంగా వేగాలంటే కొంచెం ఆయిల్, జస్ట్ ఒక 2, 3, 4 డ్రాప్స్ ఆయిల్ని వేసి జస్ట్ మళ్ళీ అలా వేపుకోవాలి. అలా వదిలేస్తే వేగదు. ఇట్లా సమానంగా కదిపితేనే మొత్తం అంతా ఒకలాగా ఫ్రై అవుతాయి. ఇవి వేగిన తర్వాత దీన్ని చల్లారబెట్టుకుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కప్పు మామిడికాయ ముక్కల్ని అందులో వేసేసుకుని ఇందులోకి కొంచెం పసుపు, అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను. ఈ పచ్చడికి నాకు కరెక్ట్గా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోయింది. అండ్ నాకు కొంచెం కలర్ కోసం కొంచెం కారం వేసుకున్నాను. దీన్ని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. మొత్తం ముద్దగా వేస్తే ఇందులో రుచి రాదు. సో కచ్చా పచ్చాగా దీన్ని ఇందులో వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు కొంచెం ఆయిల్ వేసుకుని, ఒక 4-5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇందులోకి కొంచెం ఆవాలు, ఇంగు మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. నేను కొంచెం ఇంగు ఉంది కాబట్టి యాడ్ చేసేసుకున్నాను. ఇందులోకి ఈ మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసేసుకుందాం. మంట సిమ్లోనే ఉండాలి, హైలో ఉండకూడదు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చడి అంతా జార్లోంచి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు 10 సెకండ్లు దాన్ని అలా కొంచెం ఫ్రై చేసి 10 సెకండ్లు అంతే ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారా ఎలా వేగిందో? స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతే, ఇన్స్టెంట్గా మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకుని తింటే ఉంది.